హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నాది ఓడిబిఎం వ్లాగ్ మీరు అందరు చూసే ఉంటారు. చూడకపోతే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐబార్లో ఇక్కడ వస్తూ ఉంటుంది, చూడండి, చెక్అవుట్ చేయండి. ఏప్రిల్లో నేను ఓడిబిఎం పోసుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళు ఓడిబిఎం పోసారు, మాకు 5 ఏళ్ళకి ఒకసారి పోస్తారు. సో ఆ వ్లాగ్ చూస్తుంటే మీకు ఇది అర్థమవుద్ది. ఆ రోజు నేను ఒక గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళు ఓడిబియ్యం పోసింది సండే రోజు. మేము వెంటనే ఇంకా మాకు ఆ రోజే మంచి రోజు వచ్చేసిందని మండే వండేసుకున్నాము. ముందు అమ్మ వాళ్ళు పోసినప్పుడు ఏ బియ్యంతో అదే ఏ చీర అయితే పెట్టి పోస్తారో నెక్స్ట్ డే బియ్యం వండుకున్న రోజు కూడా అదే కట్టుకుంటాం అనమాట యూజువల్లీ. ఎందుకంటే పుట్టింటోళ్ళు పెట్టిన సారే కాబట్టి వచ్చిన వాళ్ళు పలానా నలుగురు చూస్తారు, పుట్టింటోళ్ళు ఇది పెట్టారు అని అనుకుంటారనమాట. యూజువల్గా అట్లా ఉంటుంది. సో అది కట్టుకున్నాను నేను గ్రీన్ కలరు. దానికి వచ్చిన కాంప్లిమెంట్స్ అసలు నేను నమ్మలే అనమాట. అంత బాగుంటుంది, అంత షార్ట్ పీరియడ్లో మళ్ళీ తీసుకోవడము, బ్లౌజ్ కుట్టించుకోవడం, అంతా దాని పెద్ద హంగామా ఏం చేయలేదు, నార్మల్గా సింపుల్నే ఉంటుంది కానీ అందరికీ నచ్చింది. సో ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను అండ్ మీకు కూడా చెప్తాను అనమాట. నాకు గ్రీన్ కలర్ లేదు, చూపిస్తాను. దీనికి పెట్టికోట్ కూడా అట్లే పెట్టాను. ఫస్ట్ అయితే శారీ చూపిస్తాను, తర్వాత బ్లౌజ్ గురించి మాట్లాడతాను అనమాట. చీర వచ్చేసి ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు భలేవా అనిపిస్తుంది, మళ్ళీ కట్టుకోవాలన్నంత ఫీల్ వస్తుంది. ఈసారి బతుకమ్మ పండగకి ఇదే మళ్ళీ. ఇది మంచి గ్రీన్ కలర్ అనమాట. పట్టు, కంచి పట్టు అనుకుంటా, పట్టు ఏదో చెప్పాడు, నాకైతే నిజంగా గుర్తులేదు, సారీ. కంచి పట్టు అనే గుర్తుంది. పట్టు సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా, కంచిలోనే సాఫ్ట్ పట్టు అనమాట. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను, చందానగర్లో ఆర్ఎస్కే అని ఉంటుంది, ఆర్కే కాదు ఆర్ఎస్కే అని ఉంటుంది, దాంట్లో తీసుకున్నాను. దీని మీద గోల్డ్ బూటీస్ వచ్చాయన్నమాట. ఎంత షైనింగ్ ఉంది క్లాత్ అంటే కట్టుకుంటే మాత్రం అస్సలు కాంప్లిమెంట్ ఇవ్వకుండా వదలదు తెలుసా. చూసిన వాళ్ళందరూ బాగుంది, ఎక్కడ తీసుకున్నావు, బాగుంది, ఎక్కడ తీసుకున్నావు, బాగుంది, ఇదే మాట పట్టారు. నాకు ఎక్కువ టైం లేకుండే, జస్ట్ 1 వీక్ 10 డేస్ ఉండే అనమాట టైం నాకు. సో ఇది మొత్తం మంచి గ్రీన్ కలర్ వచ్చింది, ఈ గ్రీన్ లేదు నా దగ్గర, సో తీసుకున్నాను. అండ్ బ్లూ, నావీ బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూతోని మనకి బ్లౌజ్ వచ్చింది, బార్డర్ వచ్చింది. బార్డర్ కూడా చూడొచ్చు, పెద్ద బార్డరు, 2 సైడ్స్ మంచి బార్డర్ వచ్చింది. నా హైట్కి వెయిట్కి కరెక్ట్గా ఉంది. చీర చాలా పెద్దగా ఉంది అండ్ కుచ్చిళ్ళు అయితే చాలా వస్తున్నాయి, మా కొంగు కూడా బాగా వస్తుంది. సో ఇంత మంచి చీరని నేనేం చేశానంటే, మరి నేను వర్క్ చేద్దామంటే నాకు ఎక్కువ టైం లేదు అండ్ నాకు చాలా ఎక్కువ ఈ మధ్యగా వర్క్స్ అయిపోయినాయి, అవి వేసుకోవట్లేదు, మళ్ళీ వాషబుల్ కూడా కాదు కదా అనేసి ఏం చేశానంటే లేస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ కదా వర్క్ది, వర్క్ లేస్ తీసుకున్నాను. ఇది నేను మొత్తం బెండల్ తీసుకున్నాను అనమాట. ఒక 6-7 మీటర్లు ఉంటుందేమో మధ్యానికి నాకు తెలిసినంత వరకు. సో ఇట్లా కట్ వర్క్ వచ్చింది, తీసుకున్నాను నేను. వెతికి మరి తీసుకున్నాను. ఇది వెతకడానికి నాకు 3 రోజులు టైం పట్టింది. సో గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది బ్లూ కదా, మళ్ళీ బ్లూ వెళ్తే బాగోదనేసి గ్రీన్ తీసుకొని ఇది వేయించాను, అటాచ్ చేయించాను అనమాట. ఓన్లీ కొంగుకు వేయించాను, ప్రస్తుతానికైతే ఓన్లీ కొంగుకే ఉంది, చూడొచ్చు, ఓన్లీ కొంగుకే. మా ఫ్రెండ్కే ఇచ్చాను అనమాట, టైం లేకుంటే తనకు బొట్టిక్కుంటే తనకి ఇచ్చేసాను. తను నాకు జస్ట్ 1 డేలో బ్లౌజ్ కుట్టించేసింది. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్కి వస్తే మరి ఇంకా చీరను కొంచెం హైలైట్ చేశాను కదా, ఆల్రెడీ కలర్ మంచిగా ఉంది అండ్ ఆ పట్టు అంత బాగుంది కదా, మళ్ళీ బ్లౌజ్ ఎలివేట్ చేస్తే నాకు శారీ డల్ అయిపోతుంది అనిపించి బ్లౌజ్ని ఎలివేట్ చేశాను. శారీ కంటే కూడా కొంచెం జస్ట్ అట్లా హైలైట్ చేయడం అంటే ఓ పెద్ద హంగామా కాదు, నార్మల్గా. ఇంకా ఏదైతే వర్క్ దానికి వేయించానో సేమ్ మళ్ళీ హ్యాండ్స్కి వేయించాను. బార్డర్ ఇంత పెద్దగా వచ్చింది హ్యాండ్కి, ఇక్కడ చిన్న బుంగ పెట్టుకున్నాను అనమాట, చిన్నది జస్ట్ ఇట్లా ఒక పఫ్ లాగా. అండ్ హ్యాండ్స్కి ఇలా వేయించుకున్నాను, ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇదంతా బాగా కనిపిస్తుంది, బార్డరు హైలైట్ అయింది, కింద ఇది కూడా లేస్ ఏదైతే ఉందో కట్ వర్క్ లేస్ ఇది కూడా హైలైట్ అయింది. ఇంకా నార్మల్గా
ఇంకా ఏం డిజైన్ ఏమీ లేదు, జస్ట్ ఫుల్ అదే 3/4 స్లీవ్స్ పెట్టించుకొని, 3/4 కాదు, వీటిని ఏమంటారు, ఎల్బో స్లీవ్స్ సారీ గుర్తు రావట్లేదు, ఎల్బో స్లీవ్స్ పెట్టించేసి ఇంక ఇది కుట్టించాను అనమాట. క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో అసలు, పట్టు అయితే భలే ఉందన్నమాట. నాకు ఇది 7,000, యాక్చువల్గా ఇది 15,000 ఎంతో ఉండే, నాకు అప్పుడు మరి ఎందుకో ఆఫర్స్ ఉన్నాయన్నమాట, హాఫ్ రేట్కి వచ్చింది, 7,000 చేంజ్, 7,500 అట్లా పడినట్టుంది. ఇంత కాస్ట్లీ కొనడం ఇదే సెకండ్ టైమో థర్డ్ టైమో, బాగుంది, నాకైతే భలే నచ్చింది తెలుసా. ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో పెడితే కూడా భలే అడిగారు, అండ్ బయట కూడా తెలిసిన వాళ్ళు కూడా అడిగారు. ఇంతకుముందు అంతా మనం వెనకొచ్చేది కదా, ఈ మనము పట్టి అదే ఏదైతే అంచు ఉంటుందో ఈ అంచు, కానీ ఇప్పుడు ఫ్యాషన్ అంట మరి ముందేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ టైలర్ అలాగా ఇలాగే వేసుకుంటారంట, మరి నాకే తెలియదు. మొత్తం బ్లౌజ్ అయితే ఆయిస్టీస్గా మంచిగా అద్దినట్టు వచ్చింది. వెనక డోరీస్ మాత్రం నేను కట్ వర్క్ ఈ లేస్ తీసుకున్నప్పుడు ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా, కేసర్ కసతో ఏదో ఉందండి కూకట్పల్లిలో, అందులో తీసుకున్నాను. నేను ఒకసారి పేరు చూసి నేను స్క్రీన్ మీద రాస్తాను. కేసర్ కసత్ అనే గుర్తుంది నాకు, దాంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. బల్క్లో తీసుకున్న మాత్రం అసలు క్రేజీ అనమాట. నేను ఈ డోరీస్ కుట్టి కుట్టివి కూడా ఇంకా చాలా హెవీగా ఉన్నాయి డోరీస్ అయితే, లెహెంగాలకి వాటికి వేసుకోవడానికి నాకు అంత హెవీగా నాకు కానీ లైట్ వెయిటే ఉన్నాయి, కానీ అంతంత పెద్దగా మోటుగా అనిపిస్తుంది నాకు వద్దనేసి నేను ఇంకా ఈ గ్రీన్ తెచ్చుకున్నాను అనమాట. జస్ట్ 100 రూపీస్ లోపే పడినాయి. టాజిల్స్ అయితే భలే ఉన్నాయి కదా వెనకాల, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్, మంచిగా ఉన్నాయి, నిండుగా ఉన్నాయి అనమాట. సో ఇది అనమాట శారీ ఓవరాల్గా వచ్చేసి. అంటే యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అనేసి యూజ్ అవుతుంది కానీ షేర్ చేస్తున్నాను. హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, కామెంట్ సెక్షన్లో చెప్తాను.